ఓం శ్రీమాత్రే నమః. నా త్రిప్లస్ అష్ట ఛానల్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వీడియోలో నేను ఎవరికైతే వివాహమయ్యి వైవాహిక జీవితంలో ఇబ్బందులు లేదా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఇలా రకరకాల ఏవైతే దంపతుల మధ్య ఇబ్బందులు ఉన్నాయో వాటికి సంబంధించి పరిష్కారం అనేది తెలియజేస్తాను. ఇక ముందు నాదొక చిన్న విన్నపం ఏంటంటే వీక్షకులందరికీ, మీరు కనుక నా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ పరిహారం అనేది ఏంటంటే నేను జనరల్గా అందరికీ వర్తించేలాగా ఈ పరిహారాలు చెప్తాను. దీనివల్ల నిన్నటి వీడియోలో కూడా చెప్పినట్టే ఇప్పుడు నేను మీకు ఏవైతే ఈ రకరకాల పరిహారాలు చెప్తున్నానో సాధారణంగా అందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులున్నా వాటికి సంబంధించి చెప్పే పరిహారాలని 60-70% వరకు ఫలితాలు అనేవి ఇస్తాయి. ఇంకా పూర్తిగా బాగా ఇబ్బందులు ఉండి ఎవరికైనా ఇంకా ఇబ్బందులు పడుతున్నారు అంటే అలాంటి వాళ్ళు ఈ కిందనున్న నా వాట్సాప్ నెంబర్కి నన్ను సంప్రదిస్తే వ్యక్తిగతంగా వాళ్ళ జాతక పరిశీలన అనేది చేసి దానికి తగ్గట్టు నేను పరిహారాలు అయితే తెలియజేస్తాను. ఇక సరే, విషయంలోకి వస్తే ముఖ్యంగా వైవాహిక జీవితం బాగుండాలి అంటే మగవాళ్ళకైతే గురుబలం ఉండాలి, ఆడవాళ్ళకైతే శుక్రబలం ఉండాలి. ఆ తర్వాత సప్తమాధిపతి బాగుండాలి, 7వ భావం కూడా బాగుండాలి. సరే, ఇప్పుడు రకరకాల లగ్నాలు, రకరకాల రాసులు ఉంటారు, రకరకాల సప్తమాధిపతి ఎవరికి ఏది జరుగుతుందో ఏంటో అనేది మనకి తెలియదు. ఇప్పుడు అన్నీ అలా వివరంగా చెప్పుకోలేం. కాబట్టి ఎవరికైతే వైవాహికంగా ఇబ్బందులు పడుతున్నారో వైవాహిక జీవితంలో ఇలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఇది దంపతులు ఇద్దరూ చేయవలసిన పరిహారం. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే గురువారం నాడు సాయంత్రం పూట ఏదైనా సాయిబాబా మందిరంలో 1 కిలో శనగలు ప్రసాదంగా పంచాలి. ఇది దంపతులు ఇద్దరూ చేయాలి. ప్రతి గురువారం సాయంత్రం సాయిబాబా మందిరంలో 1 కిలో శనగలు అనేవి ప్రసాదంగా పంచాలి భక్తులకి. తర్వాత శుక్రవారం నాడు ఎవరైనా కన్నెపిల్లకి, గుర్తుపెట్టుకోండి, కన్నెపిల్లకి ఏదైనా మీకు తాహతుకు తగ్గట్టు ఒక తెల్లని స్వీట్లు ఆ అమ్మాయికి ఇవ్వాలి. అది ఏదో కోవావో ఏదో ఒకటి, ఒక తెల్లని స్వీటు మీకు తోచినంత ఒక అమ్మాయికి కన్నెపిల్లకి ఇవ్వండి. ఇది ఉదయం పూట చేయాలి. అలాగే ఇలాగ ఎన్ని రోజులు చేయాలి అంటే 11 గురువారాలు చేయాలి, 9 శుక్రవారాలు చేయాలి. ఈ చేసినప్పుడు ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి, మద్యం మాంసం ముట్టుకోకూడదు, నాన్ వెజ్ తినకూడదు. ఇలా చేస్తే ఏంటి అంటే దంపతుల మధ్య ఏవైతే విభేదాలు ఉన్నాయో అవి చాలా వరకు తగ్గుముఖం అనేది పడతాయి. ఇంకొక మంచి పరిహారం ఏంటి అంటే రాధాకృష్ణుల ఫోటో ఒకటి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. రాధాకృష్ణులు అందులో మళ్ళీ చూడండి, కామధేను అనేది ఉండకూడదు, రాధాకృష్ణులు ఇద్దరు మాత్రమే ఉండాలి. అలాంటి ఫోటో ఒకటి మీ బెడ్రూమ్లో పెట్టుకోండి. రోజు అక్కడ ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో ఒక గులాబీ పువ్వు ఆ ఫోటోకి సమర్పించండి. మళ్ళీ మర్నాడు తీసేస్తారు కదా ఉదయం పూట, ఈరోజు ఉదయం పెడతారు, మర్నాడు ఉదయం తీసేస్తారు కదా, తీసేసిన తర్వాత దాన్ని మీ తల్లో పెట్టుకోండి, సాయంత్రం దాన్ని బయట విసర్జించేయండి, బయట పడేయండి.
ఇలా చేసుకుంటూ ఉంటే చాలా వరకు దంపతుల మధ్య ఏవైతే భేదాభిప్రాయాలు ఉన్నాయో అభిప్రాయ భేదాలు కానీ గొడవలు కానీ చాలా వరకు సర్దుబాటు అవుతాయి. అలా కాదు ఇంకా చాలా ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి అని ఎవరికైనా అనిపిస్తే వ్యక్తిగతంగా నన్ను సంప్రదిస్తే వాళ్ళ వ్యక్తిగత జాతకం పరిశీలించి వాళ్ళిద్దరికీ తగిన పరిహారాలు అయితే సూచించడం అయితే చేస్తాను. నేను చెప్పిన ఈ పరిహారాలన్నీ పాటించండి. అందరూ హాయిగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.